డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ వారు కేవలం 150 రూపాయలకే మట్టి పరీక్షలు చేయించడం జరుగుతుంది. భూసార పరీక్షకు మట్టిని ఎలా సేకరించాలి? ముందుగా నేలపై ఉన్న చెత్త చెదారాన్ని తీసివేయాలి. వ్యాకారంలో గుణపం సహాయంతో తవ్వుకొని ఒక వైపు నుండి పార సహాయంతో ఒక లేయర్ లాగా మట్టిని తీసుకోవాలి. ఈ మట్టి నమూనా పొలం గట్ల వద్ద గాని, చెట్ల నీడలో గాని, ఖాళీ బాటలో గాని, ఒకవేళ పొలం తడిగా ఉన్నట్లయితే బురద మన్నులో శాంపిల్ తీయకూడదు. కంపోస్టు పిట్ల వద్ద, పెంట కుప్పల వద్ద కూడా తీయకూడదు. ఒకవేళ పొలంలో చౌడు ఉంటే శాంపిల్ అనేది సపరేట్ గా తీయాల్సి ఉంటుంది. ఇలా మట్టిని ఒక పాలిథిన్ కవర్లో కానీ ప్లాస్టిక్ బకెట్లో కానీ వేసుకొని ఈ రకంగా 3 నుంచి 4 చోట్ల శాంపుల్ తీసుకున్నాక ఆ మట్టిని అంతా కూడా శుభ్రంగా నల్లగొట్టి మెత్తగా చేసుకోవాలి. లోపల ఏదైనా రాళ్ళు చెత్త చెదారం లేకుండా చేసుకున్న తర్వాత ఈ మట్టిని అంతా ఒక గచ్చుపై పరుచుకొని చతురస్రాకారంలో తయారు చేసుకోవాలి. తర్వాత వేలితో అడ్డంగాను నిలువుగాను గీతలు గీసుకున్నట్లయితే 4 సమభాగాలుగా అవుతుంది. దీనిని 1, 2, 3, 4 అని 4 భాగాలుగా చేసుకున్నట్లయితే 1, 3 భాగాల్ని తొలగించుకోవాలి. ఈ 2 భాగాలు మిగులుతాయి. భూసార పరీక్ష యొక్క ముఖ్య ప్రయోజనాలు: భూమి ఆరోగ్యం మరియు పోషక స్థాయిలు తెలుసుకోవడానికి, ఎరువుల మోతాదులో సమతుల్యత పాటించడానికి, ఖర్చు తగ్గించి ఆదా చేయడానికి, పోషక లోపాలను గుర్తించడానికి, పంట దిగుబడి మరియు నాణ్యత మెరుగుదలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భూమి యొక్క తత్వం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరలా ఈ 2 భాగాల్ని చతురస్రాకారంలో ఏర్పరచుకొని ముందుగా చేసినట్లుగానే 4 భాగాలుగా గీయాలి. ప్రత్యేక భూసార పరీక్షల ద్వారా స్థూల పోషకాలైన NPK తో పాటు pH, EC, OC మరియు ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ మరియు సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్ మొదలగు వాటి గురించి పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి. ఈసారి 2, 4 భాగాలను తీసివేయాలి. ఈ రకంగా 1/2 కిలో మట్టి వచ్చే వరకు చేసుకోవాలి. ఈ రకంగా చేయడం వల్ల రిప్రజెంటేటివ్ శాంపిల్ అనేది వస్తుంది. ఈ రకంగా సేకరించిన శాంపిల్ను పాలిథిన్ కవర్లో వేసుకొని రైతు వివరాలు జోడించి ల్యాబ్కు పంపాల్సి ఉంటుంది. 1 ఎకరం పొలంలో 3 నుంచి 4 చోట్ల మట్టి శాంపిల్ అనేది తీయాలి. నమస్కారం, వెల్కమ్ టు వంశీ అగ్రి క్లినిక్. నేడు మనం బుస్సాపూర్ గ్రామం కొప్పెల రాజేశ్వర్ గారి తోట వద్ద ఉన్నాం. డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ వారు కేవలం 150 రూపాయలకే మట్టి పరీక్షలు చేయించడం జరుగుతుంది. ఒకసారి దాని అనుభవం గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు కొప్పెల రాజేశ్వర్, బుస్సాపూర్ విలేజ్, ఎండోరా మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ వారు సాయిల్ టెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మా క్షేత్రంలో. కావున డాక్టర్ రెడ్డిస్ వారికి ధన్యవాదాలు. కేవలం ఒక సాయిల్ టెస్ట్ 150 రూపాయలకి చేయడం జరిగింది కాబట్టి రైతులందరూ సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి. అలాగే మరింత ముఖ్య సమాచారం కోసం వంశీ అగ్రి క్లినిక్ ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.